అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే యాంకర్ శ్యామల అది ఇప్పటి మాట, కానీ ఆవిడ స్టార్టింగ్ స్టేజ్లో, ఆవిడ గతంలో రికార్డింగ్ డ్యాన్స్ శ్యామల. మీరు అన్నది నిజమే, మీరు విన్నది నిజమే. ఆవిడ పేరు రికార్డింగ్ డ్యాన్స్ శ్యామల, యాంకర్ శ్యామల కాదు. మీరందరికీ యాంకర్ శ్యామలాగానే తెలుసు, రికార్డింగ్ డ్యాన్స్ శ్యామలాగా మీరు ఎవరికి తెలియదు. మీకే కాదు, నాకు కూడా తెలియదు నిన్నటిదాకా. నిన్న తెలిసింది ఆవిడ యాంకర్ శ్యామల కాదు, రికార్డింగ్ డ్యాన్స్ శ్యామల అని. ఎందుకంటే ఈవిడ స్టార్టింగ్ స్టేజ్లో రికార్డింగ్ ఊరూరు తిరిగి రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వ్యక్తి ఈ రికార్డింగ్ డ్యాన్స్ శ్యామల. నిన్న నుంచి నాకు చాలా మంది వీడియోలు పెడుతున్నారు, ఫోటోలు పెడుతున్నారు. ఆవిడ వేసిన డాన్స్లు ఏదైతే ఉన్నాయో, ఆవిడ వేసిన స్టెప్పులు ఏతున్నాయో, ఆవిడ వేసిన సాంగ్స్ అయితే ఏతున్నాయో, ఆవిడ ట్రాక్టర్ మీద ఏదైతే రికార్డింగ్ డాన్సులు వేసాయో ఆ వీడియోలు కానీ ఆ ఫోటోలు కానీ చాలా మంది నాకు పంపిస్తూనే ఉన్నారు నిన్నటి నుంచి కూడా. అంటే నాకు నిజంగా షాక్ అయ్యా. అంటే యాంకర్ శ్యామలగానే మనకు తెలుసు, గత చరిత్ర గురించి మనకు తెలియదు. గత చరిత్ర రికార్డింగ్ డాన్సులు వేసుకునే శ్యామల ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెబుతుంది. పరిపాలన ఎలా చేయాలి అనేసి ఇప్పుడు నీతులు చెబుతుంది. ఈవిడి గత చరిత్ర ఇదా? ఇలాంటి వ్యక్తి కూడా, ఇలాంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని, పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని, నారా లోకేష్ గారిని లాంటి గొప్ప వ్యక్తుల్ని ఈవిడ విమర్శిస్తుందా అనేసి ఆశ్చర్యం కలిగింది. మీకు ఆ ఫోటోలు, ఆ వీడియోలు అన్నీ మీకు డిస్ప్లే చేస్తా, ఖచ్చితంగా అన్నీ చేస్తా, స్క్రీన్ మీద చేస్తాను. మీరు చూడండి. మీరు చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ముఖ్యంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇది చాలా మందికి వెళ్ళాలి కాబట్టి, చాలా మందికి తెలియదు కదా. చాలా మందికి తెలియదు. యాంకర్ శ్యామలగానే తెలుసు అందరికి. ఈ రికార్డింగ్ డ్యాన్స్ శ్యామల ఎవరో తెలియదు కదా. సో అందుకోసం మీరు లైక్ చేసి షేర్ చేయండి. అయితే మీకు కొన్ని ఫోటోలు పెడతా చూడండి. మీకు సైడ్లో కొన్ని ఫోటోలు పెడతా. ఈవిడ రికార్డింగ్ డ్యాన్సులు, గతంలో వేసిన రికార్డింగ్ డ్యాన్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి, కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ముందు వీడియోలు చూడండి, ఫోటో చూడండి. ఇది యాంకర్ శ్యామల. మరి పక్కన ఎవరున్నారో అది నేను బ్లాక్ చేసేసాను, అది అవసరం లేదు. పక్క వ్యక్తి మనకు అవసరం లేదు. యాంకర్ శ్యామల స్టార్టింగ్ స్టేజ్లో, అంటే చూడండి, బహుశా ఆవిడికి 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయనుకుంటా. ఆ స్టేజ్లో, లేకుంటే దానికంటే తక్కువే ఉండదు, నాకు తెలియదు. కానీ చాలా చిన్న వయసులోనే ఈవిడ రికార్డింగ్ డ్యాన్సుల్లోకి అరంగేట్ర చేసింది. ఈవిడ స్టార్టింగ్ ఈవిడ రికార్డింగ్ డ్యాన్సుల నుంచే వచ్చింది ఈవిడ. ఇంకో ఫోటో చూడండి. ఇది ఇంకో ఫోటో. ఇది కూడా సేమ్ రికార్డింగ్ డ్యాన్సే, అదే వయసు. తర్వాత ఇంకో ఫోటో, ఇది కూడా రికార్డింగ్ డ్యాన్సే. మన ఊర్లలో రికార్డింగ్ డ్యాన్సులు చాలా మందికి తెలుసు. ఈ ఫోటోలన్నీ కూడా అన్ని రికార్డింగ్ డ్యాన్సుల ఫోటోలు. ఇవన్నీ కూడా గతంలో ఈవిడ వేసిన వేషాలు, ఈవిడ ఆడిన ఆటలు, ఈవిడ వేసిన స్టెప్పులు అన్ని రికార్డింగ్ డ్యాన్సులకు సంబంధించినవి. ఇంకో వీడియో చూపిస్తాను, అది కూడా చూడండి. జారిందా పైట జారిందా? నువ్వు వచ్చి రికార్డింగ్ డ్యాన్స్ వేసుకునే దానివి, రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకుని స్టెప్ బై స్టెప్ ఎదిగి ఇప్పుడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని నువ్వు విమర్శిస్తున్నావా? నీ బతుక్కి వాళ్ళని విమర్శించే స్థాయి అనేదా? రికార్డింగ్ డ్యాన్స్ వేసుకునే స్థాయి నీది? నువ్వు అంత పెద్ద గొప్ప వ్యక్తుల్ని విమర్శించే స్థాయి నీదే? మన దాకా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశావు. ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి చాలా మంది జీవితాలతో ఆడుకున్నావు, చెలగాటం ఆడుకున్నావు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చావు. రాజకీయాల్లోకి వచ్చి
చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పరిపాలించడం లేదు, ఆయనకి రాజకీయం తెలియదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దాడులు జరుగుతున్నాయి, ఆయన సూపర్ 6 అమలు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు గుంటనక్క, పవన్ కళ్యాణ్ గారు తోడేళ్ళు అనేసి కొన్ని పిట్ట కథలు చెబుతూ, కొన్ని నీతులు చెబుతూ, ఏంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈవిడ నీతులు చెబుతుంది. రికార్డింగ్ డాన్సులు వేసుకునే వ్యక్తి. నీ గత చరిత్ర బయటికి రాదనుకుంటారా ఏంది? ఎవరో తెలియదు అనుకుంటారేంది? ఇప్పుడున్నది ఏంది? సోషల్ మీడియా. మీరు ఆడిన వేషాలు, మీరు వేసిన డాన్సులు, మీరు వేసిన స్టెప్పులు, మీరు వేసిన సాంగ్స్కి స్టెప్పులు ఇప్పుడున్న సోషల్ మీడియాలో అన్ని బయటకు వస్తాయి. రికార్డింగ్ డాన్సులు వేసుకునే దానివి నువ్వు వచ్చి వీళ్ళని విమర్శిస్తావు, కూటమి ప్రభుత్వం విమర్శిస్తావు. నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ స్థాయి ఏంది? దగ్గ మాటలు మాట్లాడాలి. అరే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏ స్థాయి నుంచి వచ్చాము, మన రికార్డింగ్ డాన్సులు వేసుకునే ఆ స్థాయి నుంచి వచ్చాం కదా. మనం స్టార్టింగ్లో రికార్డింగ్ డాన్సులు వేసుకున్నాం కదా, రికార్డింగ్ డాన్సులు వేసుకుందా మనం వచ్చింది. తర్వాత బెట్టింగ్ ల్యాబ్లో ప్రమోట్ చేశాం కదా, తర్వాత యాంకరింగ్ చేశాం కదా, తర్వాత సినిమాలోకి వచ్చాం కదా. సినిమాలో ఎన్ని వేషాలు వేశారో అది వేరే విషయం, అది మనకు సంబంధం లేదు. ఎందుకంటే మన కాడ ఆధారాలు లేవు. ఆవిడ సినిమాలో ఏ వేషాలు వేసిందో, ఎలాంటి వేషాలు వేసిందో, వేషాలు నేను చెప్పేది వేషాలు వేసిందో మనకు తెలియదు. ఎందుకంటే మనకు అంత ఆధారం లేవు. ఆధారం లేకుండా మనం మాట్లాడటం, నేను అసలు అయితే మాట్లాడను. ఇప్పుడు నాకు ఆధారాలు దొరికాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఈవిడ రికార్డింగ్ డాన్సులు వేసిందని, ఆధారాలు దొరికాయి బట్టి మాట్లాడా. ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం మాట్లాడలేదు కాబట్టి, ఎందుకంటే మన దగ్గర ఆధారాలు లేవు. ఈవిడొచ్చి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. సిగ్గు అనేది లేకుండా రికార్డింగ్ డాన్సులు వేసుకునే బతికే దానివి నువ్వు. చూడండి స్టెప్పులు, ఇదొకటి మంచి మంచి స్టెప్పులు. అప్పట్లోనే జీన్స్ ప్యాంట్లు, అప్పట్లోనే జీన్స్లు. ఇంకా వస్తాయి ఇలాంటి ఫోటోలు, ఇంకా చాలా 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 వస్తాయి రాబోయే రోజుల్లో. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. యాంకర్ శ్యామల, నీ బతుకేంది, నీ గత చరిత్ర ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం చేసి వచ్చావు, నీ కథ ఏంది, నువ్వు వేసిన వేషాలేంది, నువ్వు ఆడిన డ్రామాలేంది, నువ్వు వేసిన డాన్సులేంది, నువ్వు వేసిన స్టెప్పులేంది. నోరి అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అవన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు వచ్చేసి చేసేయండి అది మా గత చరిత్ర, అది నేను ఇప్పుడు మారిపోయాను, నేను పద్ధతిగా ఉన్నాను ఇప్పుడు. అప్పుడేదో పట్టుకోటు కోసం రికార్డింగ్ డాన్సులు వేసిన మాట వాస్తవమే, కానీ నేను ఇప్పుడు మారిపోయాను, నేను ఇప్పుడు రికార్డింగ్ డాన్సులు వేయలేదు, ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాము అంటే ఒప్పుకోరు. నేనైతే ఒప్పుకోను, ఎవరైనా ఒప్పుకుంటే ఒప్పుకోను, నేనైతే ఒప్పుకోను. ఒకవేళ రాజకీయాలు వస్తే ఓరా, కానీ నీ స్థాయి ఏందో నీ స్థాయికి తగ్గ మాట్లాడు. దానికి మేము ఒప్పుకుంటాం. రాజకీయాలకు రావద్దని మేము అంటాలా, రా, కానీ నీ స్థాయికి తగ్గ మాట్లాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ముందు నీ గత చరిత్ర ఒకసారి తెలుసుకొని చూసుకొని ఆలోచించుకొని మాట్లాడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు వాగితే, ఈసారి బికినీల మీద వీడియోలు వేస్తూ ఉంటాయి కదా, రికార్డింగ్ డాన్సులు అంటే ఉంటాయి కదా, కండువలు కప్పుకొని. తెలిసిన విషయం అందరికీ, అందరు చాలా మంది చూసే ఉంటారు. అలాంటి వీడియోలు బయటకు వస్తాయి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని ఈసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మర్యాద ఇచ్చి మాట్లాడు. లేకుంటే ఆ వీడియోలు బయటకు వస్తాయి. ఖబర్దార్, గుర్తుపెట్టుకో. జై హింద్.